ఏమంటున్నారంటే, దేవుడు ఎట్లా తెలుసుకును మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. ఇదిగో ఇట్టివారే భక్తిహీనులు. అంటే వీరు ఏం చేస్తున్నారంటే, నేను చేసేది దేవుడు ఎలా తెలుసుకుంటాడు? అర్థమైందా? దేవుడు ఎట్లా తెలుసుకును? నేను చేసేది ఆయన ఏమైనా చూస్తాడా? నేను చేసేది ఆయన ఏమైనా గమనిస్తాడా? ఆయన కళ్ళుండి చూడ్డు, నోరుండి మాట్లాడు, మౌనంగా ఉన్నాడు. ఆయన ఎలా తెలుసుకుంటాడు అని వారు ఏం చేస్తారంటే ప్రశ్నించుకుంటాడు. మహోన్నతునికి తెలివి ఉన్నదా? అసలు దేవునికి తెలివి అనేది ఉందా? అంటే వారు ఏం చేస్తున్నారంటే, వారి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారిలో దేవుని భయం లేదు కాబట్టి, దేవుడంటే లెక్క లేకుండా మాట్లాడుతా ఉన్నారు. వారు ఏమంటున్నారంటే, దేవుడు ఎట్లా తెలుసుకొనును? నేను చేసే పాపం ఎట్లా తెలుస్తది? నేనా నా కుటుంబానికి తెలియకుండా చేస్తున్నా. నేనా నా భర్తకి తెలియకుండా చేస్తా ఉన్నా. నేనా నా భార్యకి తెలియకుండా చేస్తా ఉన్నా. నేనా మా అన్నకి తెలియకుండా చేస్తున్నా. నేనెక్కడో దూర ప్రాంతంలో చేస్తా ఉన్నా. నేనేదో చీకట్లో చేస్తా ఉన్నా. దేవుడు ఎలా తెలుసుకుంటాడో? అసలు దేవునికి తెలివుందా? మహోన్నతునికి తెలివుందా? అని వారేం చేస్తున్నారంటే, అట్లా అనుకునేవారు భక్తిహీనులంట. భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే, వారు చేసిన పాపాలన్నీ చేసేసి మరలా ఒరేయ్ దేవుడు చూస్తాడురా, దేవుడు నిన్ను ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడురా, దేవుడు నీకు న్యాయం తీరుస్తాడంటే, దేవుడు చూస్తాడేంటి? ఎట్లా తెలుసుకుంటాడో? నాకంటే ఎక్కువ తెలివితేటలున్నాయి దేవుడికి. నాకంటే ఎక్కువ తెలివితేటలు బైబిల్‌లో రాయబడి ఉంది. ఆకాశంలో పక్షి జాడ కనిపించదంట. నీటి మీద ఓడ జార కనిపించదంట. స్త్రీనితో పురుషుని జార కనిపించదంట. ఉందా లేదా? అంటే మేము ఏమేం చేస్తున్నామో, మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఎవడో కనిపెట్టలేడు. దేవుడు కూడా కనిపెట్టలేడు. అంత మాయగాళ్ళం మేము. ఎవరు? భక్తిహీనులు అని అనుకుంటా ఉన్నారు. దేవునికి తెలియనా? మహోన్నతుడైన దేవునికి తెలివుందా అసల? నాకున్నన్ని తెలివితేటలున్నాయా? నేను కావాలంటే గౌరీపట్నంలో తిరగగలను. లేకపోతే భీమవరం వెళ్ళి సినిమా చూడగలను. అర్థమైందా? నేను ఏదైనా చేయగలను. దేవుడికి అంత తెలివుందా? తెలుసుకునేవాడా? అని భక్తిహీనులు అనుకుంటారంట. అందుకని వారి హృదయంలో ఏముండదో తెలుసా? భయం ఉండదు. అందుకే భక్తిహీనులు ఆయన సన్నిధిని భయపడరు. ఇంకో మాట కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్విన్ని చెడు పనులు చేస్తున్నావా? నువ్విన్ని చెడ్డ కార్యములు చేస్తున్నావా? ఇట్టి పనులు నువ్వు చేసినను ఏమనుందండి? 21 చూడండి అక్కడ. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనంగా ఉంటిని. అందుకని నేను కేవలము నీ వంటి వాడినని నువ్వు అనుకుంటున్నావు. నువ్వెన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా నీ మీదకి శిక్ష ఏమి వస్తలేదు. నీ మీదకేం కీడేమి రావట్లేదు. నువ్వు సుఖంగా జీవిస్తున్నావు. నేను ఆనందంగా జీవిస్తున్నాను నువ్వు అనుకుంటా ఉన్నా. నేను మౌనంగా ఉన్నందుక నేనెందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? ఈ రోజు కాకపోతే రేపైనా మారుతావేమని. నేనెందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? నీ మనస్సు మార్చుకుంటావేమని. నేనెందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? నీ స్థితిని మార్చుకుంటావేమని. నేనెందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? నీ బుద్ధిని మార్చుకుంటావని. ఇట్టి పనులు చేస్తా ఉన్నా, ఎంతమందికి కీడు చేస్తా ఉన్నా, ఎంతమందికి నష్టం కలుగజేస్తా ఉన్నా, కుటుంబాలు నాశనం చేస్తా ఉన్నా, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నా, నేను మౌనంగా ఉన్నది కేవలం నువ్వు మారతావని. కానీ నువ్వేమనుకున్నావో తెలుసా? ఆయనకి తెలివున్నదా? ఆయన నా గురించి ఎట్లా తెలుసుకుంటాడని నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఏమన్నాడు చూడండి. అయిన ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనయ్య ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడినని అనుకుంటివి. అంటే నేను కూడా ఒక మనిషిని అనుకున్నావు నువ్వు. అర్థమైందా? అందుకని నేను చేసే పనులు ఎట్లా తెలిస్తే దేవుడికి? అర్థమైందా? నేను చేసే పనులు ఎలా తెలిస్తే, నా రహస్య కార్యాలు ఎలా తెలిస్తే, నేను నీ వంటి వాడిని అనుకున్నావు కాబట్టి దేవునికి తెలివి ఉన్నదా? నాకున్నంత తెలివి దేవుడికి కూడా లేదు అని నువ్వు అనుకుంటా ఉన్నాను. నేను నీలాంటి మనుషున్నని నువ్వు అనుకుంటా ఉన్నావు. భక్తిహీనులు ఏం చేస్తారంటే, దేవుని భయం ఉండదు కాబట్టి వారు ఏం చేస్తారంటే, దేవుడు కూడా ఒక మనిషి లాంటోడని వారు అనుకుని వారికి నచ్చినట్లు వ్యవహరిస్తారు. మహోన్నతునికి తెలివున్నదా? అసలు ఆయనకి అంత తెలివుందా అసలా? ఆ?
దేవునికి అంత తెలివి ఉందా? దేవునికి అంత తెలివి లేకపోతే ఇంత పెద్ద ఆకాశాన్ని ఎలా సృష్టిస్తాడు? దేవునికి అంత తెలివి లేకపోతే నీటిలో నుండి ఈ భూమిని ఎలా రానిస్తాడు? దేవునికి అంత తెలివి లేకపోతే పగలు సూర్యుడిని, రాత్రిని చంద్రుడిని ఎలా కలుగు చేయగలడు? దేవునికి అంత తెలివి లేకపోతే సముద్రానికి ఇసుకని గట్టుగా ఎలా ఏస్తాడు? దేవునికి అంత తెలివి లేకపోతే ఆకాశంలో ఇన్ని రకాల పక్షుల్ని ఎలాగు తయారు చేయగలడు? దేవునికి తెలివి లేకపోతే ఇన్ని కీటకాలు ఎలా పుడతాయి? దేవునికి తెలివి లేకపోతే ఇన్ని పళ్ళు ఎలా వస్తాయి? దేవునికి తెలివి లేకపోతే ఇన్ని రకరకాల చెట్లు, రకరకాల పువ్వులు ఎలా వస్తాయి? దేవునికి తెలివి లేకపోతే మనందరం ఇన్ని రకరకాలుగా ఎలా ఉన్నాం? ఇది ఆలోచించకుండా వాడేమన్నాడో తెలుసా? భక్తిహీనుడు ఏమనుకుంటాడో తెలుసా? మహోన్నతునికి తెలివి ఉన్నదా? నేను చేసింది ఎట్లా తెలుసుకుంటాడో? ఇంత జ్ఞానం కూడా లేదు ఆయనకి. అంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు ఇన్ని చేసినను నేను మౌనంగా ఉంటిని కనుక నేను కూడా నీలాంటి మనుషుని అనుకున్నావు నువ్వు. ఎంత చక్కని మాట. నేను కూడా నీలాంటి మనుషులని నువ్వు అనుకున్నావు. అయితే దేవుడు ఏమన్నాడు చూడండి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులన్నీ వరసగా ఉంచి నిన్ను గర్దిస్తాను. దేవుడు ఏది మర్చిపోడు. మనం చేసే ప్రతీది ఆయనకు గుర్తుంటది. మనం చేసే ప్రతి పని క్షణం 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 మనం చేసే ప్రతి క్రియ ఆయనకి గుర్తుంటది. మనం అనుకుంటూ ఉన్నాం ఆయన గమనిస్తలేదేమో, ఆయన గమనిస్తలేదు, ఆయన పట్టించుకుంటలేదేమో. రేపొద్దున్న ఒక రోజు అన్న రోజు వస్తుంది. ఆ రోజున ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను నిలబెట్టి వాటన్నిటిగా వరుసగా పెట్టి ఒకదాని గురించి ఒకదాని గురించి ఒకదాని గురించి నేను గర్దిస్తాను, నేను అడుగుతాను. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? నేను నీలాంటి మనిషిని అనుకున్నా కదా, చెప్పు. ఇది నీకు ఎలా తెలిసిందయ్యా? నీ బుద్ధిరా, నీ బుద్ధిహీనత. అందుకని నాకేం తెలియదని అనుకున్నావు. బైబిల్లో చక్కని మాట రాయబడింది. ఏమనంటే దేవుడు లేడని బుద్ధిహీనుడు తన మనసులో అనుకుంటాడంట. అర్థమవుతుందా? తన హృదయంలో అనుకుంటాడంటే ఏమని? దేవుడు లేడని, దేవుడు చూడడని, దేవుడు ఏ పని చేయడని వాడు మనసులో అనుకుంటాడంట. ఆ మనసులో అనుకునే ప్రతి వాడు బుద్ధిహీనుడు, భక్తిహీనుడు. బుద్ధి లేనివాడే భక్తిహీనుడు, భక్తిహీనుడే బుద్ధి లేనోడు. అర్థమైందా? నేను నీలాంటి మనుషుని అనుకున్నావేమో, జాగ్రత్త. వాటన్నిటినీ వరుసగా పెట్టి నేను విచారిస్తాను, నిన్ను గర్దిస్తాను. ఇప్పుడు చెప్పు సమాధానం. ఇప్పుడు చెప్పు సమాధానం. నీకు దమ్ముంటే చెప్పు. అర్థమవుతుందా? భక్తిహీనుని మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? వాడు ఎలాగుంటాడంటే దేవునికి భయపడ్డు, దేవుని సన్నిధికి భయపడ్డు, దేవుడు అంటే లెక్క లేకుండా వారికి నచ్చినట్లు వ్యవహరించి 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 వారి జీవితాన్ని పతనం చేసుకుంటా ఉన్నారు.